నమస్తే. ఆగస్ట్ నెలలో 12 రాశుల వాళ్ళందరికీ కూడా గ్రహ సంచార రీత్యా రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాము మరి. అయితే ఈ నెలలో ముఖ్యంగా మనకి జరిగే ట్రాన్సిట్స్లో రవి భగవానుడు ప్రతి నెల ఎలాగో రాశి మారుతూ ఉంటారు, అందరికీ తెలిసిందే కదా. సో ప్రతి నెల మనం ఏ రాశిలోకి అయితే ఆయన వెళ్తారో ఆ రాశి యొక్క సంక్రాంతి మనం జరుపుకుంటూ ఉంటాం. అలాగే రవి భగవానుడు ఈసారి తనదైన సొంత రాశి అయిన సింహరాశిలోకి ఆయన ప్రవేశించడం, తర్వాత శని వక్రీకరించిన తర్వాత ఆగస్ట్ నెల ముఖ్యంగా మనం అంటే పూర్తి నెల అంతా కూడా మన రాశి ఫలాలు చెప్పుకోవడం ఇదే మొదటిసారి. శని వక్రీకరణ గురించి మనం ముందే చెప్పుకున్నాము. 12 రాశుల వారికి కూడా ఏ రకంగా ఉంటుందో కూడా చెప్పుకున్నాము. అది కనుక చూసి ఉండకపోతే ఎవరైనా సరే ఆ లింక్ పైన ఇవ్వబడుతుంది. ఆ పర్టికులర్ లింక్ని మీరు చక్కగా చూసుకుని మీరు అంటే ఏదైనా సరేనండి, ఆస్ట్రాలజీ ఈజ్ జస్ట్ అ టార్చ్ లైట్ ఫర్ లైఫ్. ఆ టార్చ్ వేసుకుంటే మనకి రోడ్డు మీద గోతులు ఎక్కడున్నాయో కనబడతాయి. గొయ్యే కదా, ఏముంది, కాలు జారుతుంది, ఒకసారి వెనకడం తప్ప ఏం అవ్వదు, ఒక్కొక్కసారి హెయిర్ లైన్ ఫ్రాక్చర్లు అవుతూ ఉంటాయి, అంతకంటే పెద్దగా ఏం అవ్వదు. సో ఆస్ట్రాలజీ మీద అవగాహన లేని వాళ్ళకి, లేదా ఆస్ట్రాలజీ అంటే కాస్త ఏముందిలే ప్రతిరోజు భయపడే వాళ్ళు చూసుకునే పని అది అనుకునే వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మనకి టార్చ్ లైట్ లాగా యాక్ట్ చేసేదే ఆస్ట్రాలజీ. ఓకే, ఏది కూడా లైఫ్లో కోఇన్సిడెన్స్ కాదు, యాక్సిడెంట్ కాదు, జరగాల్సింది జరగక మానదు. అటువంటిప్పుడు ఇంకా చూసుకోవడం ఎందుకమ్మా, కరెక్టే. కానీ చూసుకుంటే మనం తీసుకునే జాగ్రత్తలు కనుక మనం తీసుకున్నట్లయితే జరిగేది దాని యొక్క ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది, లేదా ఆ జరిగే దాని యొక్క ఇంటెన్సిటీకి మనం ముందే ప్రిపేర్ అయిపోతాం. అంతేనా? చెప్పుకుందాము మరి. వెరీ గుడ్. నమస్తే. ఆగస్ట్ నెలలో మిథున రాశి వారందరికీ కూడా గ్రహ సంచార ప్రభావాల రీత్యా మీకు ఏ రకంగా అన్ని ఆస్పెక్ట్స్ ఎంత శుభదాయకంగా ఉండబోతున్నాయో, ఎంత చక్కగా ఉండబోతున్నాయో, ఎటువంటి అంటే దాని ఏమంటారు, ఎటువంటి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాయో మనం తెలుసుకుందామా మరి. మిథున రాశి వారికి మీ రాశి లార్డ్ వచ్చేసి బుధ భగవానుడు. ఆయన ద్వితీయ స్థానంలో వక్రీకరించి జూలై 17 నుంచి కూడా ఆయన ఆల్మోస్ట్ ఆగస్టు 18 వరకు వక్రీకరణలోనే ఉంటారు. తర్వాత మీకు మిథున రాశి అందే గురు భగవానుడి యొక్క సంచారం, తర్వాత శుక్ర భగవానుడు కూడా గురువుని చేరుతున్నారు రేపు 26వ తారీఖు. తర్వాత రాహు భగవానుడు వచ్చేసేసి మీకు భాగ్యస్థానంలో, కుజ భగవానుడు చతుర్థ స్థానంలో, తర్వాత కేతు భగవానుడు తృతీయ స్థానంలో సంచారం చేయడం జరుగుతోంది. శని భగవానుడు దశమ స్థానంలో వక్రీకరించి ఉన్నారు. అయితే జూలై 13 నుంచి ఆల్మోస్ట్ నవంబర్ 28 వరకు మనం ఆ వీడియోలో చెప్పుకున్నాం కదా. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే మనకి ఈ గ్రహాల ప్రభావం రీత్యా మనకి ఏ రకంగా రిజల్ట్స్ ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఇండివిజువల్ పర్సనాలిటీ, ఇమ్యూనిటీ, హెల్త్, ఈ రకంగా కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ హౌస్ని చూస్తాం కాబట్టి మీ రాశి యొక్క లార్డే వక్రీకరించి ఉన్నారు. జూలై 17, 18 నుంచి ఏ రకంగా ఉంది? ఆలోచన లేకపోవడం, స్తంభన, మెంటల్ స్టాగ్నేషన్, థాట్ ప్రాసెస్ స్టాగ్నేషన్ ఉందా? దట్ విల్ కంటిన్యూ. ఎందుకు చెప్పాను అంటే జస్ట్ టు మేక్ యూ అవేర్. నాకు తెలుసు అనే విషయాన్ని జస్ట్ మీకు గుర్తు చేస్తున్నాను అంతే. అంతేగాని కంగారు పడిపోవాల్సింది ఏం లేదు. ఏంటి మెంటల్ స్తంభన, ఎందుకు ఇలా అవుతుంది, కింద మీద పడిపోవడము, లేకపోతే కంగారు పడిపోవడం, అలాంటిది ఆందోళన చెందడం ఇలాంటివి ఏం అక్కర్లేదండి. ఆగస్టు 18 నుంచి అంతా బాగానే ఉంటుంది. థాట్ ప్రాసెస్ బాగుంటుంది. ఫోన్లు పనిచేయకపోవడం, ఎలక్ట్రానిక్ డివైజెస్ రిపేర్ రావడం, స్ట్రెస్, ఆందోళన, ఫైనాన్సెస్ కొంచెం బిల్లులు ఎక్కువ రావడం, దాని మూలాన తలకాయ నొప్పి తెచ్చుకోవడం, మందులు మింగడం, ఇలాంటివి ఉంటాయి తప్ప అంతకంటే పెద్దగా ఏం లేదు. దిస్ ఈజ్ అ టైమ్ టు రిలాక్స్ అండ్ హైబర్నేట్. రిలాక్స్ అండ్ హైబర్నేట్ అంటే ఇంట్రోస్పెక్ట్, మోర్ దెన్ హైబర్నేట్, ఇంట్రోస్పెక్ట్ విద్ ఇన్ యువర్ సెల్ఫ్. లుక్ ఇన్ టు యువర్ ఇన్నర్ సెల్ఫ్. మెడిటేషన్లో ఎక్కువ ఉండడానికి, ధ్యానం చేయడానికి ట్రై చేయండి. స్పెండ్ టైమ్ విత్ యువర్ ఇన్నర్ సెల్ఫ్ అండ్ స్పెండ్ టైమ్ విత్ యువర్ లవ్డ్ వన్స్, సో దట్ చాలా వరకు మీకు శుభదాయకంగా ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు పంచమ స్థానాన్ని చూస్తూ మీకు పంచమాధిపతి వచ్చేసి శుక్ర భగవానుడు అవుతారు. శుక్ర భగవానుడు కూడా మీ రాశి అందే వస్తున్నారు కాబట్టి ఇక్కడ టైం బాగా స్పెండ్ చేయటం, పార్ట్నర్తో కానివ్వండి, మీ ఫ్రెండ్స్తో కానివ్వండి, స్పెషల్ ఫ్రెండ్ వాళ్ళతో కానివ్వండి, లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా కూడా మీకు మంచి ఐడియాస్ రావడం కానివ్వండి, లేకపోతే ఎవరైనా ఒక లవ్ అఫేర్లో ఉన్నారనుకోండి, వాళ్ళతో కూడా మీకు వాళ్ళకి సలహా సూచనలు ఇవ్వడం, ఎడ్యుకేషన్ పరంగా ఈ స్కిల్ చేసుకో, ఆ స్కిల్ చేసుకో, ఈ సర్టిఫికేషన్ చేసుకో, ఇది నీకు చాలా హెల్ప్ అవుతుంది, ఫ్యూచర్లో ఇది బాగుంటుంది, 2-3 ఇయర్స్లో నీకు ఇది బాగుంటుంది,
మీ ఫ్రెండ్, మీ స్పెషల్ ఫ్రెండ్ ఇచ్చే ఆ సూచన సలహా మీకు చాలా వాల్యుబుల్. టేక్ ఇట్ ఫ్రమ్ మీ. ఎందుకు? బుధ శుక్రులు ఇద్దరు, అక్కడ బుధుడు చూపు కూడా ఉంటుంది. బట్ ద సేమ్ టైం బుధుడు చూపు లేనప్పటికీ కూడా బుధుడు రెట్రోలో ఉండి కొన్ని బుధుడు రాశి అందే శుక్రుడు కూడా ఉంటున్నారు అండ్ గురు భగవానుడితో కలిసి ఉంటున్నారు కాబట్టి ఒక రకంగా మంచిదే. అంటే మీకు ఇలాంటి ఐడియాస్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయన్నమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం టైం వేస్ట్ అవ్వడం కానివ్వండి, లేకపోతే ఆ ఐడియాని లైట్గా తీసుకోవడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలా చేయొద్దు. దెన్ ఇట్ విల్ బీ అ వేస్ట్ ఆఫ్ టైం. తర్వాత మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు సప్తమాధిపతి వచ్చేసేసి మీకు గురు భగవానుడు అవుతారు కాబట్టి గురు భగవానుడు మీకు ఇక్కడ మీ రాశి అందే ఉన్నారు కాబట్టి చాలా బాగుంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. ఆర్గ్యుమెంట్స్ ఉండవు, తిట్లు కొట్లాట్లు ఇలాంటివి ఏమి ఉండవు, సంజాయిషీలు ఇలాంటివి ఏమి ఉండవు. ఏమున్నా సరే జనరల్గా మీరే నోరు మూసుకుని ఉంటారు కాబట్టి అవతల వాళ్ళదే పై చేయి కాబట్టి సో ఓ రకంగా శాంతమే, అంతేనా? సో మ్యారేజ్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. ఇబ్బంది అంటూ ఏమీ లేదు. సో అంటే ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండే ఎన్వైర్న్మెంట్ అనమాట. వెరీ గుడ్. కెరియర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే నవమ దశమాధిపతిని చూస్తాం కాబట్టి శని భగవానుడు గురు భగవానుడు అవుతారు. శని వక్రీకరించున్నారు. మిథున రాశి వారికి శని వక్రీకరించి ఉండడం వల్ల జరిగే రిజల్ట్స్ మనం వీడియోలో చెప్పుకున్నాం కదా, పైన లింక్ ఇవ్వబడుతుంది, అదొకసారి చూసుకోండి. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ మీరు ఇంకేమన్నా చెప్పించుకోవాలనుకుంటే మీరు స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇక్కడ మీ కెరీర్ అండ్ బిజినెస్ పరంగా శని భగవానుడు దశమ స్థానంలో ఉండి రెట్రో అంటే మీకు ఒక రకంగా ఏంటంటే ఆపర్చునిటీస్ తగ్గుతాయి, లేకపోతే ఆపర్చునిటీస్లో కూడా మీకు కొంచెం వచ్చినట్టే ఉంటాయి. ఆ డిస్కషన్స్లో మీకు ఆలోచన సరిగ్గా ఉండదు, మాట్లాడే అవకాశం అవతల వాళ్ళు ఇవ్వరు. ఒకవేళ మీరు మాట్లాడుతున్నా దాన్ని సీరియస్గా తీసుకోరు. ఒక రకంగా మీకు ఎప్పుడు కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే మోడ్లో మీరుంటారు. పోనీ ఎక్స్ప్లెనేషన్ సరిగ్గా ఇచ్చాము, కాస్త చప్పట కొడతారా అంటే కొట్టరు. అది వాళ్ళకి అదే ఐడియా ఉందిలే అని చెప్పేసుకుంటారు. ఇక్కడ మీకు ఫ్రస్ట్రేషన్ తప్ప ఏమీ ఉండదు. సో నవంబర్ 28 వరకు ఒక రకంగా ఇలాగే ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఇట్ రియలీ డిపెండ్స్ అపాన్ యువర్ ఇండివిజువల్ హోరోస్కోప్ అండి. ఇట్ విల్ బీ ఇన్కరెక్ట్ ఇఫ్ ఐ సే దిస్. ఎందుకంటే మీ ఇండివిజువల్ జన్మ జాతకంలో కనుక శని కనుక శుభదాయకమైన హౌసెస్లో ఉండి బెనిఫిక్ హౌసెస్లో ఉండి మీకు మంచి గ్రహం అయితే అప్పుడు ఇవన్నీ లేదు. ఆయన కనుక మీరు పుట్టిన సమయంలోనే ఆయన వక్రీకరించి ఉన్నట్లయితే ఈ సమయం మీకు కలిసి వస్తుంది. గుడ్ న్యూస్. తర్వాత ఈ సమయంలో మీకు ఆపర్చునిటీస్ రావడం, ఈ సమయంలో మీరు ఉద్యోగాలు మారడం, చేరడం, ఉద్యోగానికి మీరు అప్లికేషన్స్ పెట్టడం, మీకు ఆపర్చునిటీ రావడం, ఇంటర్వ్యూ క్లియర్ అవడం, కాంట్రాక్ట్స్ డీల్స్ సెట్ అవ్వడం, కొత్త బిజినెస్ ఐడియాలు రావడం, అవన్నీ ఇంప్లిమెంటేషన్ మోడ్లోకి వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. సో మీ జన్మ జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ ఇండివిజువల్ జాతకాలు చూపించుకోవాలనుకున్నట్లయితే మీరు యూ కెన్ కాంటాక్ట్ అస్. సేమ్ టైం బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా అంతే. బిజినెస్ ఆపర్చునిటీస్లో ఏమవుతుందంటే ఇక్కడ కూడా మీకు శని శుభుడైతే కనుక మీకు శుభదాయకంగా ఉన్నట్లయితే కనుక కొంచెం స్లో అయినట్టు, కొంచెం ఫ్రస్ట్రేషన్గా, కొంచెం స్టాగ్నేటెడ్గా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే మీరు డీవియేట్ అవ్వాలి. అంటే ఒక పాత్ నుంచి ఇంకో పాత్ ఏమైనా ఎక్స్ప్లోర్ చేయొచ్చా, ఈ పాత్ ప్రస్తుతానికి స్లో అయింది, వెరీ గుడ్. అలా అని మనం పడుకోలేం కదా ఒక 3 నెలలు. కాబట్టి దాని మీద ఐడియా మీద నిద్రపోలేం. సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఇంకేదైనా పాత్ కానీ, ఇంకేదైనా అప్గ్రేడేషన్, ఇంకేదైనా మనం డెవలప్ అవ్వచ్చా, ఇంకేదైనా మన స్కిల్ సెట్ మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చా, ఇటువంటి వాటి మీద కనుక ఫోకస్ పెట్టినట్లయితే చాలా చాలా శుభదాయకంగా ఉంటుంది. సో ఈ 3 months అనేది హోంవర్క్ చేసి మీరు నవంబర్ 28 కల్లా కనుక మీరు మొత్తం రెడీగా కనుక ఉన్నట్లయితే ఆ టైంలో మీకు వచ్చే బెనిఫిట్స్ కానివ్వండి, బై నవంబర్ 28 మీరు ఫుల్ స్పీడ్లో మొమెంటంతో కనుక మీరు ముందుకెళ్ళినట్లయితే ఇప్పుడు మీరు చేసిన హోంవర్క్ అంతా విల్ పే ఆఫ్. లేదు శని ప్రోగ్రెస్ అయ్యాకే నేను హోంవర్క్ మొదలెడతాను అంటే ఇంకో 3 నెలలు పడుతుంది. ఈలోగా ఆయన రాసి కూడా మారిపోతారు, ఇక్కడున్న గురువుగారు కూడా రాసి మారిపోతారు. అవునా? సో అలా చేయకండి. సో ప్లీజ్ యూటిలైజ్ దిస్ టైమ్ ఇన్ అ వెరీ వైజ్ వే. శుభం భూయాత్.